అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాడనమాట. అయితే వాటిని మనం పట్టించుకోము, పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ మాట ఇచ్చిన దేవుడు మర్చిపోని దేవుడు, అవి మన జీవితంలో నెరవేరుస్తూనే ఉంటాడు. అలాగే నా జీవితంలో నాకు బాగా గుర్తుండిపోయిన వాగ్దానము ఒకటి ఉంది. మా బాబు పుట్టి 5 ఇయర్స్ అయింది. మా బాబుకి పుట్టాక ఇంక తర్వాత నాకు ఎలాంటి ప్రెగ్నెన్సీలు ఏమీ రాలేదు. నేను చాలా బాధపడేదాన్ని. ఒకరోజు ఎందుకు బాధపడ్డానంటే, మా అత్తగారు ఊరిలో మా చిన్నత్తగారు పొద్దున్నే ఆవిడ ఎక్కడికో వెళ్తుంది, నేను ఎదురయ్యాను. మా బాబు గారిని పట్టుకొని ఎదురైతే అన్నది కదా, వెంటనే నా మొహం పట్టుకొని, ఒంటి పిల్ల మొహం అని అరటి చెట్టు మొహం చూడకూడదు, ఒంటి పిల్లలతో ఎదురుస్తే ఏవి జరగవు అని చెప్పింది అనమాట. నా మొహం పట్టుకొని నన్ను అన్నది. అంటే నేను చాలా బాధపడ్డాను. బాధపడ్డాక ఆ సంవత్సరం బాధపడ్డాక ఇంక ఎందుకు ఊరుకుంటామో, ఏదో ఒక రకంగా నొచ్చుకుంటూనే ఉంటాం కదా ప్రతి విషయంలోని. ఇంత మాట అన్నదని ఆ మాటని దేవుని దగ్గర ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను. చాలా బాధపడ్డాను. జనవరి 1, 2014 దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ బహుమానం అత్యధిక మగును. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం నుంచి నాకు ఇచ్చాడు. ఆ వాగ్దానం నాకు ఇప్పటికీ గుర్తు. అది ఆ రోజు పండగ వాతావరణం కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు చర్చిలోని. నాకు పక్కనే ఆ మాట గుర్తొచ్చి బాధపడుతూ వాగ్దానం తీసుకొని చూసుకుంటే, ఆ వాగ్దానంలో నీ బహుమానం అత్యధిక మగునని ఉన్నది. ఇదేంటి ఇలా వచ్చింది అని, అది ఏం బహుమానం అనేసి సేవకుల దగ్గరికి వెళ్ళాను తెలుసుకోవడం కోసం. వాళ్ళు అన్నారు, ఇంకేంటి 2014లో దేవుడికి ఇంకో పాపని ఇవ్వబోతున్నాడేమో అనేసి వాళ్ళు చెప్పారనమాట. అయితే చెప్పగానే చాలా సంతోషం వేసింది. వేసాక మళ్ళీ నా డౌటు ఇంకా అలాగే ఉంది. వాళ్ళు చెప్పారు, అక్కడికి మళ్ళీ దాన్ని ఏం చేశాను, చెప్పినా సరే నాకు నమ్మకం కుదురుతలేదు. మళ్ళీ ఇంకొక నాకు తెలిసిన ఒక పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ దగ్గర కూడా ఇలాగే చెప్తే, ఆమె కూడా సేమ్ సేవకులు ఎలాగే చెప్పారు, ఆవిడ కూడా అలాగే చెప్పింది, మా చందాన్ని వాళ్ళమ్మ. అయితే అప్పుడు ఆ వాగ్దానాన్ని నేను ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసేదాన్ని. ఆ ఇయర్ 2014 దేవుడు నాకు ఇంకో పాపనిచ్చాడు. ఒక్కడే బాబు, ఆడొక్కడిగానే పెరుగుతాడేమో, ఒంటరిగానే ఉంటాడేమో అనుకునేదాన్ని. ప్రార్థనలో నేను ఏమని ప్రార్థన చేస్తానంటే, నా కొడుకు ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకో 2 సంవత్సరాలు పోతే పెద్దోడు అవుతాడు. వాడి ముందు ఎంత పొట్టేసుకొని నేను తిరగలేను. 10 సంవత్సరాల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వస్తే, దేవా నాకు ఇస్తే ఇప్పుడు లేకపోతే ఇంక ఇవ్వద్దు అనేసి ఆ మాట పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే 2014లో దేవుడు నాకు పాపనిచ్చాడు. అలాగే మన జీవితంలో, మీ జీవితంలో కూడా, నా జీవితంలో జరిగినట్టే మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆయన నెరవేర్చాలని చూస్తూ ఉంటాడు. కానీ మీరు పక్కన పెట్టేశారేమో. ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకోండి, వాటిని దేవుడి ముందు పెట్టండి, ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. నా జీవితంలో చేసినట్టే కాకుండా ఇంకా గొప్పగా చేయొచ్చేమో. మీరు వాగ్దానాలు దేవుడు మర్చిపోడు, కానీ మీరు మర్చిపోతున్నారేమో. ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ఆయన అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. సరేనా?